హలో అందరికీ నమస్కారం. ఎల్లరికీ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ తెచ్చుకొని నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్లో జాయిన్ అయ్యి ఇంకేమైనా చేసేది ఉందా? ఇంకేం లేదు. సో ప్రస్తుతానికి ఇవన్నీ చేయండి. ఇవన్నీ చేసిన తర్వాత వీడియో చూడాలంటే వద్దు అటకాదు. చేసినా చేయకపోయినా ఓకే, చేస్తే నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతా. గీతో హ్యాపీ అయితే మీరందరూ కూడా హ్యాపీ అనేసి ఫీల్ అవుతున్నాను. సో ఈరోజు ఎపిసోడ్లో ఇప్పటిదాకా ఏం జరిగింది ఎలిమినేషన్ ప్రాసెస్లో? సో బేసిక్గా బయట మనము ఓటింగ్ రిజల్ట్స్ చూసుకున్నామంటే టాప్ 3 బాటంలో ఎవరున్నారు, అదే టాప్ బాటంలో ఎవరున్నారంటే సోనియా, ఆదిత్య ఓం, పృథ్వీ, వీళ్ళ ముగ్గురు ఉన్నారు. ఈ పృథ్వీ వచ్చి ఆదిత్య ఓంని దాటి బయట ఓటింగ్ రిజల్ట్స్లో డౌన్ ఉన్నాడు. అంటే బాటమ్ 2 పొజిషన్లో పృథ్వీ ఉన్నాడు. ఇది ఎందుకు జరిగిందా అంటే మనం అందరం కలిసి సోనియాని ఎలిమినేట్ చేయాలి. మనం కాదు, మీరు, నేనేం చేయలేను, ఒక్కరికి కూడా ఓటేయాలి ఒక్కరోజు కూడా. సో మీరందరూ కలిసి ఆపరేషన్ సోనియా చేస్తున్నారు. దేనికి? సోనియాని ఎలిమినేట్ చేసేదానికి. సో ఆపరేషన్ సోనియా వల్ల ఆదిత్య ఓంకి ఓటేయడం వల్ల ఏమైందంటే మా వాడు నన్ను కొడుతున్నాడు. సో ఆపరేషన్ సోనియా వల్ల ఏమైందంటే ఆదిత్య ఓంకి పడాల్సిన ఓట్లు, ఆదిత్య ఓం చేసిన ఓట్లు అవన్నీ ఆదిత్య ఓంకి పడినాయి. అదంతా కాకుండా ఇంకా పృథ్వీకి ఓట్లు పడిపోయినాయి అనమాట. సో నిఖిల్ నామినేషన్స్లో లేడు కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్, సీత, విష్ణుప్రియ వీళ్ళందరి ఫ్యాన్స్ ఆదిత్య ఓంకి ఓటేయడం వల్ల సోనియాని ఎలిమినేట్ చేసేదానికి పృథ్వీ బాటమ్ అయిపోయాడు అనమాట. సో ఒకవేళ నేను ఇప్పుడు ఎవరో ఫోన్ చేస్తున్నారు, నేను ఇప్పుడు మీకు 3 కేసెస్ చెప్తాను. ఆ 3 కేసెస్ ఏమంటే, ఒకవేళ సోనియా కానీ బాటంలో ఉండి ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే సోనియా ఎలిమినేట్ అవుతుందా? లేకపోతే బాటమ్ 2లో ఆదిత్య ఓం, సోనియా ఉంటే ఏం చేస్తారు? బాటమ్ 2లో పృథ్వీ, సోనియా ఉంటే ఏం చేస్తారు? ఇదంతా నేను చెప్తాను. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. ఎవరో బా ఓకే, సారీ, అది రేవంత్ నా కోసం పాడిన పాట. 2 ఏళ్ళుగా అదే నా కాలర్ ట్యూన్. ఓకే, అదే నా రింగ్ టోన్. సో ఏం చేస్తారు అనేసి ఫస్ట్ కేసు తీసుకుందాము. ఒకవేళ సోనియా కానీ బాటంలో ఉంటే సోనియాని ఎలిమినేట్ చేస్తారా? ద ఆన్సర్ ఇస్ అ క్లియర్ నో. ఎందుకంటే సోనియాని ఖచ్చితంగా ఎలిమినేట్ చేసే ఛాన్సెసే లేవు. ఎందుకంటే సోనియా ఈ వైల్డ్ కార్డ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత సోనియాని ఎట్లా మాట్లాడతారు, సోనియాని ఎట్లా ట్రిగర్ చేస్తారు, మిగిలిన వాళ్ళని ఎట్లా ట్రిగర్ చేస్తారు అనే ఒక ఆలోచన ఉంటుంది. ఒకవేళ వైల్డ్ కార్డ్స్ వెళ్ళిన వాళ్ళు సోనియాతో ఎట్లా బిహేవ్ చేస్తారో దాన్ని చూసి దాన్ని బట్టి సోనియాని వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత పంపిస్తారేమో. కానీ బేసిక్గా వైల్డ్ కార్డ్స్ని తొందరగా పంపించాలి. ఇట్లాంటి రఫ్ క్యాండిడేట్స్, కొంచెం రఫ్ క్యాండిడేట్స్ని కూడా కాంటాక్ట్ అయ్యారనమాట. ఎవరెవరిని వైల్డ్ కార్డ్స్కి అప్రోచ్ అయ్యారు, ఎవరు కన్ఫర్మ్ అయ్యారు అని చెప్పేసి నేను మళ్ళీ రేపు వీడియోలో చెప్తాను. సో ఎవరైతే సోనియాకి అగేన్స్ట్ మాట్లాడగలరో వాళ్ళని మాత్రమే వైల్డ్ కార్డ్స్ కోసం అప్రోచ్ అయ్యారు. దాంట్లో ఎవరెవరు వెళ్తున్నారు అవన్నీ నేను చెప్తాను. సో కొడతా. సో దాంట్లో సోనియా వెళ్ళి సోనియాకి అగేన్స్ట్గా ఎవరు మాట్లాడతారు ఏంటి అని చూసి, సోనియాకి అగేన్స్ట్ ఎవరు వెళ్ళి మాట్లాడతారు అని చూసి, నాకు డిస్టర్బెన్స్గా ఉన్నాడు వీడు నన్ను కొరుకుతున్నాడు భయంకరంగా. ఓకే, సోనియాకి అగేన్స్ట్ ఎవరు మాట్లాడతారు అనేసి వెళ్ళి చూసి ఆ రకంగా ఆ వారం కావాలంటే సోనియాని ఎలిమినేట్ చేస్తారేమో. కానీ ఎందుకంటే సోనియాని ఇప్పుడు ఎలిమినేట్ చేస్తున్నారంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు కొంచెం టీఆర్పీ హై ఉండాలి. టీఆర్పీ హై ఉండాలంటే సోనియా లోపల ఉండాలి. కాబట్టి ఆ పాయింట్ మీద సోనియాని ఎలిమినేట్ చేయరు. ఒకవేళ సోనియా ఎలిమినేట్ అయ్యేలాగుంటే ఈసారి ఎలిమినేషనే క్యాన్సిల్ చేస్తారు, నో ఎలిమినేషన్ పెడతారు ఈసారి. అండ్ ఒకవేళ సోనియా కానీ ఎలిమినేషన్ లేకుండా ఆదిత్య ఓం కానీ ఎలిమినేషన్కి వస్తే ఈజీగా ఎలిమినేషన్, వాట్ యూ కాల్ ఇట్, దాని పేరేంటి, ఎలిమినేట్ చేస్తారు ఆదిత్య ఓం కూర్చుని హౌస్లో చేసింది ఏం లేదు కాబట్టి ఆదిత్య ఓంని ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తారు. బేసిక్గా ఈ ఓటింగ్ ప్రకారం జరగదా అనేసి అంటే నేనేం చెప్తానంటే ఖచ్చితంగా బిగ్ బాస్లో ఓటింగ్ ప్రకారమే ఎలిమినేట్ అవుతారు. మనకి బయట పోల్ బూత్స్లో ఆడియన్స్ ఓట్స్, ఓటింగ్ రిజల్ట్స్, ప్రైవేట్ ఓటింగ్ రిజల్ట్స్ అంతా ఏంటంటే వీళ్ళు ఫేక్గా ఓట్లు ఇచ్చేస్తారనమాట. ఇంతకుముందు కూడా హాట్స్టార్లోనే ఫేక్ మెయిల్స్తో ఓటు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు 10 ఓట్లు ఉండేవి కాబట్టి. ఎప్పుడైతే సింగిల్ ఓట్ వచ్చిందో, సింగిల్ ఓట్ వచ్చినప్పటి నుంచి మనము ఈ మెయిల్స్ యూజ్ చేసి ఓట్ చేసినా కూడా అది అంతగా ప్రాపర్గా పోదు. కాబట్టి ఆ రకంగా మెయిల్స్ యూజ్ చేసి ఓట్ చేసేసి సేవ్ చేసేదానికి కూడా లేదనమాట ఈసారి. కానీ ఎవరైతే జెన్యూన్గా ఓట్ చేస్తారో అవన్నీ ఆడిట్ చేస్తారు. దెర్ ఇస్ అన్ ఆడిట్ టీమ్ ఇన్ ముంబై, ఎనమోల్ షైన్ టీమ్. వాళ్ళందరూ ఎవరు తక్కువ అని చెప్పేసి ఆడిట్ చేసి వాళ్ళనే ఎలిమినేట్ చేస్తారు. లేకపోతే షోకి చెడ్డ పేరు కాబట్టి ఆ రకంగా వాళ్ళు చేస్తారనమాట. అది మాత్రమే కాకుండా ఒకవేళ ఆదిత్య ఓం కానీ బాటంలోకి వస్తే ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేస్తారు. పృథ్వీ బాటంలోకి వస్తే ఎలిమినేట్ చేస్తారా
అనేసి అంటే అగైన్ మై ఆన్సర్ వుడ్ బి నో. పృథ్వీ బాగా ఆడుతున్నాడు, స్టార్ మా బ్యాచ్ ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడిప్పుడే విష్ణుప్రియకి పృథ్వీకి ఒక ట్రాక్ స్టార్ట్ అయింది. సో పృథ్వీని కానీ బాటమ్ 2లో ఉన్నారంటే నో ఎలిమినేషన్ పెట్టేస్తారు. బాటంలో ఉంటే పృథ్వీ కానీ బాటంలో ఉంటే నో ఎలిమినేషన్ పక్కా పెట్టేస్తారు. ఇదే సోనియా లీస్ట్లో ఉంటే అంటే ఇప్పుడు ఎలిమినేట్ అవ్వాలి అనే పొజిషన్ వస్తే సోనియాకి నో ఎలిమినేషన్ ఉంటుంది, లేకపోతే సీక్రెట్ రూమ్లో పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ హౌస్లో మొత్తం ఎవరికి అగేన్స్ట్ ఉన్నారు? సోనియాకి, నిఖిల్కి. సో నిఖిల్ని కూడా ఐదర్ ఈ వారం కానీ సోనియా మిస్ అయితే సీక్రెట్ రూమ్కి నిఖిల్ని సీక్రెట్ రూమ్ పంపిస్తారు. నిఖిల్ని సీక్రెట్ రూమ్ ఎందుకు పంపిస్తారంటే అట్లీస్ట్ హౌస్ అన్న రియలైజ్ అవుతారు నిఖిల్ గురించి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి. సో నిఖిల్ సీక్రెట్ రూమ్కి వెళ్తే అందరికి అర్థమైపోతుంది దట్ నిఖిల్ ఈజ్ నాట్ గోయింగ్ టు గెట్ ఎలిమినేటెడ్. ఆ సీక్రెట్ రూమ్ పంపించేది కూడా ఏదో ఓటింగ్ ప్రకారం పంపించినట్టు చూపించారు అనమాట. హౌస్లో ఉండే వాళ్ళు ఓట్ అవుట్ చేసి పంపించినట్టు ఉంటుంది. బట్ ఈసారి సోనియాని కూడా సీక్రెట్ రూమ్కి పంపించేదానికి ఆ ట్రిక్ యూస్ చేయొచ్చు. లాస్ట్ వీక్ శేఖర్ భాష ఆదిత్య ఓం ఇద్దరిలో ఎవరికి ఓటేస్తా ఉన్నారు, ఓట్ అవుట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఈసారి కూడా పృథ్వీ అండ్ సోనియా కానీ బాటమ్ 2లో ఉన్నారంటే వాళ్ళిద్దరిని అట్లా నిలబెట్టి పృథ్వీకి చాలా తక్కువ మంది వేస్తారు ఓట్అవుట్, సోనియాకి చాలా ఎక్కువ మంది వేస్తారు ఓట్అవుట్ హౌస్లోంచి వెళ్ళిపోయేదానికి. అట్లా హౌస్లోంచి వెళ్ళిపోయేదానికి సోనియాకి కానీ ఓట్అవుట్ చేస్తున్నారంటే ఆ రీజన్తో సోనియా ఎలిమినేట్ అవుతోంది అనేసి ఒక పాయింట్ పెట్టుకొని సోనియాని సీక్రెట్ రూమ్ పంపిస్తారు. సోనియాని సీక్రెట్ రూమ్ పంపిస్తే టీఆర్పీలు పగిలిపోతాయి. ఎందుకంటే అందరు హౌస్ ఆపిల్కి అగేన్స్ట్ ఉన్నారు. ఈ నిఖిల్ పృథ్వీ మాత్రం ఏడస్తా కూర్చుంటారు. మిగిలిన వాళ్ళందరూ అయ్యో సోనియా అని వాళ్ళిద్దరు మాత్రం ఏడస్తూ ఉంటారు. నా బిడ్డ పోయిందే, అయ్యో హక్ చేసుకునే దానికి ఎవరు లేరే అని చెప్పేసి వాళ్ళు ఏడస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ పప్పు ఇందిరా శని అనేలాగా అనుకునే టైప్లో ఉన్నారు కాబట్టి సోనియాని పంపించే ఛాన్సెస్ ఉన్నాయి సీక్రెట్ రూమ్కి. సోనియా తప్పితే సీక్రెట్ రూమ్కి పోవడానికి ఎలిజిబుల్ ఉండేది నిఖిల్ని సీక్రెట్ రూమ్ పంపించాలంటే ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైపోతుంది హౌస్లో. ఎందుకంటే నిఖిల్ బాగా టాస్క్లు ఆడతాడు, బాగా ఇది చేస్తాడు, నిఖిల్ నామినేషన్స్లో లేడు. సో సడన్గా నిఖిల్ వెళ్ళిపోతాడా అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. బట్ ఈసారి ఈ వీక్ అని సీక్రెట్ రూమ్ తప్పిందంటే నెక్స్ట్ వీక్ సీక్రెట్ రూమ్ పోయేది మాత్రం నిఖిల్నే పంపిస్తారు. ఎందుకంటే నిఖిల్ అప్పటికన్నా రియలైజ్ అవుతాడు ఇక్కడ ఏం జరుగుతుంది హౌస్లో వాళ్ళందరూ నా గురించి ఏం మాట్లాడుతున్నారు, నేను ఎక్కడ తప్పు చేస్తాను అని చెప్పేసి. అప్పటికి సోనియా ఉంటే పంపిస్తారు, బట్ సోనియాని పంపించే ఛాన్సెస్ అయితే లేవు. నిఖిల్ని సీక్రెట్ రూమ్ మేబీ ఈ వారం సీక్రెట్ రూమ్ తప్పిందంటే నెక్స్ట్ వీక్ నిఖిల్ని పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. సో సోనియాని కానీ నిఖిల్ని కానీ పంపిస్తే మాత్రమే టీఆర్పీలు పగిలిపోతాయి, మిగతా ఏం జరిగినా పగిలిపోదు. సో ఇప్పటి వరకు ఏం జరిగింది అండ్ ఎలిమినేషన్ అప్డేట్ చాలా ఫాస్ట్గా రావాలంటే మీరు నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో నా బ్రాడ్కాస్ట్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. పృథ్వీ అండ్ సోనియా వస్తే అది ఓట్అవుట్ చేస్తారు. ఆదిత్య అండ్ సోనియా వచ్చిందంటే ఆదిత్యాన్ని బయటికి పంపించేసి సోనియాని కావాలంటే ఎలిమినేట్ లాగా చెప్పి సీక్రెట్ రూమ్లో పెడతారు. సో మీరు ఓటింగ్ ప్రకారం చెప్పినారు కదా, ఓటింగ్ ప్రకారమే జరుగుతాయి. బట్ ఓటింగ్ ఆర్డర్లో కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఓట్లు పడవు. ఇప్పుడు ఫర్ సపోజ్ నా ఎలిమినేషన్ తీసుకోండి, నా ఎలిమినేషన్ నేను క్లియర్గా ఎగ్జాంపుల్ చెప్తా. సో నా ఎలిమినేషన్కి ఏమైందంటే గీతు సేవ్ అయిపోతుందిలే అని కొంతమంది, గీతు మాకు నచ్చలేదు అనేసి కొంతమంది, టూ సెట్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. గీతు ఎట్లయినా సేవ్ అయిపోతుంది అని చెప్పేసి నా ఫ్రెండ్ ఆదిరెడ్డి అప్పుడు నామినేషన్స్లో ఉన్నాడు. సో ఆదిరెడ్డికి మిగతా వాళ్ళందరికీ ఓటేస్తున్నారు. ఇంకొకటి ఏమైందంటే అక్కడ ఆపరేషన్ సత్య జరిగింది. నేను సత్య ఉండేటప్పుడు మేమిద్దరు నామినేషన్స్లో ఉన్నాము. అప్పుడు ఆపరేషన్ సత్య జరిగింది. సత్యాన్ని శ్రీహాన్ ఫ్యాన్స్ అందరూ బయటికి పంపించడానికి చూసారు. ఎందుకంటే ఆ వీక్ శ్రీహాన్ కెప్టెన్ కాబట్టి. ఆపరేషన్ సత్య జరిగిన తరుణంలో సత్యకి ఓటేయకుండా మిగతా అక్కడ ఎవరు మెరీనా, రోహిత్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఎక్కడ ఎలిమినేట్ అయిపోతారో అని చెప్పేసి ఆపరేషన్ రోహిత్కి వేస్తున్నారు అనుకుంటా ఓట్స్. అప్పుడు రోహిత్కి భయంకరంగా ఓట్స్ వేస్తారు. రోహిత్ ఎలిమినేట్ అయిపోతాడేమో అని చెప్పేసి బయట అంతా టాక్ వచ్చేసింది. చాలా మంది రివ్యూస్ కూడా రోహిత్ ఎలిమినేట్ అయిపోతాడు, రోహిత్ కోట్లు ఏంటి అనేసి చెప్పడం వల్ల ఆ వీక్ ఏం జరిగిందంటే సత్యాన్ని బయటికి పంపించడానికి శ్రీహాన్ ఫ్యాన్స్ అందరూ రోహిత్ ఓట్ చేశారు. అండ్ సత్య ఫ్యాన్స్ అందరూ సత్య కోచ్ చేశారు. బట్ శ్రీహాన్ ఫ్యాన్స్, మిగిలిన ఫ్యాన్స్, రేవంత్ ఫ్యాన్స్ వాళ్ళందరూ కలిసి రోహిత్ కోచ్ చేయడం వల్ల ఏమైందంటే దాంట్లో నేను బలైపోయినా. గీతు ఎట్లయినా గెలిచేస్తుందిలే, గీతుకి ఎట్లయినా జనాలు ఓట్లు వేస్తారులే అని చెప్పేసి ఒక పాయింట్లో నాకు అసలు ఎవరు ఓట్ వేయకుండా ఆపరేషన్ సత్య పేరు వల్ల నేను ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఆ వీక్. సో నేను ఎలిమినేట్ అయినా కూడా ఏమనుకున్నారంటే వాళ్ళు, ఈ పిల్ల కంటెంట్ ఇస్తుంది కదా, ఈ పిల్లని మనము సీక్రెట్ రూమ్లో పెడదామని చెప్పేసి నేను వచ్చినప్పుడు సీక్రెట్ రూమ్ మొత్తం రెడీ చేసినారంట. అది నాకు తర్వాత తెలిసింది. హౌస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత సీక్రెట్ రూమ్ అవి అన్నీ రెడీ చేశారంట. కాకపోతే ఏమైందంటే నేను స్టేజ్ మీదకి వచ్చి గందరగోళం చేసా కదా, నేను ఎక్కడ ఎలిమినేట్ అయిపోతానని చెప్పేసి నా వల్ల తట్టుకోవడం కాకుండా అంత గందరగోళం చేసిన తర్వాత అది టీఆర్పీ బద్దలైపోయే ఎపిసోడ్. ఏది నా ఎలిమినేషన్ది, అది టీఆర్పీ బద్దలయ్యే ఎపిసోడ్ కాబట్టి ఈ తర్వాత మనం ఎత్తుకుపోయి సీక్రెట్ రూమ్లో వేసినామంటే ఎర్రి పప్పలు అయిపోతాము. సో సీక్రెట్ రూమ్లో వేయకుండా లెట్స్ డూ దిస్ థింగ్.
గీతుని సీక్రెట్ రూమ్ లేకుండా ఎలిమినేట్ చేద్దాం, మళ్ళీ రీఎంట్రీకి పిలుద్దాము అన్నట్టు ఒక ప్లాన్లో ఉన్నారు. బట్ రీఎంట్రీకి మనం ఐ సెడ్ నో ఫర్ దట్. అది జరిగిన మ్యాటర్ అనమాట. సో ఇది జరిగింది. సో ఒకరిని బయటికి ఎలిమినేట్ చేయడానికి ఆపరేషన్ చేసేటప్పుడు జనాలందరూ అంత మైండ్ పెట్టి లాజికల్గా మనం ఆదిత్య ఓం కోటేస్తున్నామంటే పృథ్వీ ఎలిమినేట్ అవుతారేమో అట్లా చూడరు. పీపుల్ ఆర్ ఓకే విత్ పృథ్వీ గెటింగ్ ఎలిమినేటెడ్ ఆల్సో. బట్ దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ పృథ్వీ కెన్ ఆల్సో బీ ఎలిమినేటెడ్. కానీ విష్ణుప్రియతో ఇప్పుడే ట్రాక్ స్టార్ట్ అయింది. ఇది కొంచెం పుష్ అయ్యే ట్రాక్, ఎందుకంటే విష్ణుప్రియకు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ విష్ణుప్రియ అట్లా మంచి కంటెంట్ ఇస్తుంది అనేసి తెలుసు అట్లాంటి విషయాల్లో. సో బేసిక్గా అంటే నేను నెగిటివ్గా చెప్పట్లేదు, పాజిటివ్గానే కంటెంట్ ఇస్తుంది అనేసి తెలుసు. అండ్ షీ గాట్ కనెక్టెడ్ టు పృథ్వీ. సో ఏం జరుగుతుంది నెక్స్ట్, ఏం జరుగుతుంది హౌస్లో అనే ఒక పాయింట్ మీద పృథ్వీని పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వారం పృథ్వీ కానీ డౌట్ ఇప్పుడు త్రీ సినారియోస్ చెప్తాను. ఆదిత్య ఓం బాటంలో ఉంటే ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేస్తారు. పృథ్వీ బాటంలో ఉంటే నో ఎలిమినేషన్ పెట్టచ్చు. సోనియా బాటంలో ఉంటే నో ఎలిమినేషన్ అన్నా పెట్టచ్చు, లేకపోతే సీక్రెట్ రూమ్ కన్నా పంపించవచ్చు. పృథ్వీ కానీ బాటంలో ఉంటే, సెకండ్ పాయింట్ చెప్పేది మర్చిపోయినా, పృథ్వీ కానీ బాటంలో ఉంటే నో ఎలిమినేషన్ అన్న పెట్టచ్చు. బాటమ్ 2 ఉండే ఇద్దరిని అక్కడ నిలబెట్టి, లాస్ట్ టైం ఆదిత్య ఓం అని శేఖర్ భాష లాగా నిలబెట్టి ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వచ్చినాయో వాళ్ళని సీక్రెట్ రూమ్ పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. సో దెర్ ఆర్ హై ఛాన్సెస్ ఈ వారం సోనియా సీక్రెట్ రూమ్ పోతుంది అని చెప్పేసి. కాకపోతే ఈ వారం పోకపోతే, ఎందుకంటే వాళ్ళు ఎట్లా ప్లాన్ చేస్తుంటారంటే నెక్స్ట్ వీక్ ఒక్కటి క్రాస్ అయిందంటే ఆ నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్స్ అందరూ హౌస్లోకి ఎంటర్ అయిపోతారు. సో ఈ వారం స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ 5th వీక్లో కానీ మనము సీక్రెట్ రూమ్ పెట్టినామంటే 6th వీక్కి వైల్డ్ కార్డ్స్ వస్తారు. కాబట్టి వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత సీక్రెట్ రూమ్లో ఉండే వాళ్ళు బయటకు వస్తారు. వైల్డ్ కార్డ్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటి అనేసి చూపించేది కూడా సీక్రెట్ రూమ్లో హిట్ అవుతుంది. లాస్ట్ సీజన్ అదే జరిగింది. గౌతమ్ లోపల ఉండేటప్పుడు సీక్రెట్ రూమ్లో ఉండేటప్పుడు 5 వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయినారు. సో 5 వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన తర్వాత గౌతమ్ వచ్చిన తర్వాత దెర్ వాస్ ఎ గేమ్ చేంజ్. సో ఈసారి కూడా అట్లే ఆలోచిస్తారేమో, సోనియాని నెక్స్ట్ వీక్ పంపించేది సీక్రెట్ రూమ్కి, లేదా నిఖిల్ని నెక్స్ట్ వీక్ పంపించేది, దాని తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత బయట పెట్టేది, అట్లాంటివి జరుగుతారేమో. అండ్ దెర్ ఇస్ అ హై ఛాన్స్ ఈ సీజన్లో డబల్ సీక్రెట్ రూమ్ ఉంటుంది అని చెప్పేసి. అంత అన్లిమిటెడ్ అంటున్నారు కాబట్టి ఒకసారి కాకుండా 2 సార్లు సీక్రెట్ రూమ్ ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నా. ఈ వారము సీక్రెట్ రూమ్ పంపించి నెక్స్ట్ వారము సీక్రెట్ రూమ్ పంపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ వారం సీక్రెట్ రూమ్ పంపిస్తే నెక్స్ట్ వారము సీక్రెట్ రూమ్ అనేసి అనుకోరు, ఆల్రెడీ సీక్రెట్ రూమ్కి వెళ్ళొచ్చారు కదా, ఈసారి ఎలిమినేషన్ ఏమో అనేసి అనుకుంటారు. బట్ అది కూడా ఉంది. అదొక్కటే కాకుండా ఈసారి హౌస్లో మేము హోమ్ టూర్లో చేసినప్పుడు దెర్ ఈస్ 1 మిస్టరీ రూమ్ హౌస్లో. ఆ మిస్టరీ రూమ్ ఏంటి, ఎప్పుడు తెరుచుకుంటుంది ఎవరికి తెలియదు. అది మేబీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన దాని తర్వాతే ఓపెన్ చేస్తారేమో మిస్టరీ రూమ్. బట్ వాట్ ఈస్ దట్ మిస్టరీ రూమ్, ఏం చూపిస్తారు? నాగార్జున గారితో డైరెక్ట్గా మాట్లాడచ్చా, లేదా బిగ్ బాస్తో డైరెక్ట్గా మాట్లాడచ్చా, ఆడియన్స్తో డైరెక్ట్గా మాట్లాడచ్చా అని చెప్పేసి మనకు తెలియదు. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. అది ఇప్పటివరకు జరిగింది. సో ఈరోజు ఎపిసోడ్లో ఏమేమి జరిగింది, ఈ క్విక్ అప్డేట్స్, నాగార్జున గారు వచ్చిన తర్వాత ఎవరెవరు సేఫ్ అయ్యారు, ఎవరెవరు ఏంటి అని చెప్పేసి ప్రతి అప్డేట్ నేను నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్లో పంపిస్తాను. కింద ఫస్ట్ కమెంట్లో లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. అండ్ దట్స్ ఆల్ టుడే. మళ్ళీ మన ఇంకొక వీడియో